సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జమ్మికుంట పట్టణ ఎస్ఐ టి వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలు తదితర అంశాలపై యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ వివేక్ మాట్లాడుతూ నేటి యువత గంజాయి బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవడం కాకుండా కుటుంబాన్ని సైతం రోడ్డు పాలు చేస్తున్నారు అని, గంజాయి ఉందా అనే సమాచారం ఉంటే నేరుగా తమకు సమాచారం అందించాలి అని, సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు. కొందరు తెలివిగా మీకు 10 లక్షల రూపాయలు వచ్చాయని నమ్మించి 2 లక్షలు కడితే 10 లక్షలు డ్రా చేసుకోవచ్చని ఫోన్ చేస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, కష్టం చేస్తేనే డబ్బులు రావని, ఫ్రీగా లక్షల రూపాయలు వస్తున్నాయని నమ్మించి మోసం చేసే నేరగాళ్లు ఎక్కువయ్యారని యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే జూదం ఆడినట్లయితే వారి పట్ల పోలీసులు కఠినంగా ఉంటారని తెలిపారు. ఎలాంటి సమాచారం ఉన్నా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని ఎస్ఐ టి వివేక్ కోరారు. ఈ పేరు మీద కాకుండా ఇంకో 10 మంది పేరు మీద కూడా నువ్వు క్రియేట్ చేసుకొని నువ్వు మెసేజ్ పంపించచ్చు. కానీ నువ్వు పంపించినామని మేము కొంచెం కష్టతరమైన అంశం అన్నట్టు. కాబట్టి సైబర్ నేరానికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వస్తువు మనకు తక్కువ ధరకు వస్తుందా? మనమైన అమ్ముతామా? ఎందుకమ్మా? రూపాయి వస్తువులు ఆడడానికి అమ్ముతామా? ఒక బండి 1 లక్ష రూపాయలు 1,50,000 రూపాయల విలువ చేసే బండి ఒక 30,000కి వస్తుందని 7 లక్షలు పెట్టింది అనుకో, మనం ఏం చేద్దాం? ఎప్పుడు పెట్టినా కానీ దాన్ని చూసిన తర్వాతనే మనం తీసుకోవాలి. లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ, అంటే మనకు వస్తువు ఇస్తేనే మనం పైసలు ఇవ్వాలి. అట్లా కాకుండా మనమే ఫస్ట్ పైసలు కొట్టినామనుకో, అవి ఉండిన వాటి అట్లా మనకు పైసలు రావు. అంటే ఇట్లాంటి జరిగే సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే 1,50,000 బండి 20,000కి ఇస్తామని చెప్పి 5,000 అట్లా 20,000 30,000 తీసుకొని తర్వాత స్విచ్ ఆఫ్ చేసి మనకు దొరకకుండా చేస్తాం, మన డబ్బు పోతుంది. అట్లాంటివి. ఇంకోటి, మనకు ఒక ఫోన్ వస్తుంది, మేము మీ బ్యాంకు మన అకౌంట్ అప్డేట్ చేయాలి మీరు అని చెప్పి, లింక్ చేయాలని చెప్పి ఫోన్ వస్తే మీ నెంబర్కి ఓటీపీ వచ్చిందని చెప్తారు. అంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా? అసలే చేయాలి. మనం పోయి ఏదైనా చేసుకుంటే అదైతే, కానీ ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయాలి. సరేనా? ఇంకోటి, మనం ఏ పని చేయకున్నా కానీ పైసలు సంపాదించచ్చా? పైసలు వస్తాయి, వస్తూ ఉంటే మీకు మీ మొబైల్ ఒక 20 లక్షల లక్కీ లాటరీ గెలుచుకున్నది మీకు వచ్చింది ఒక 2 లక్షల రూపాయలు మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి అన్నారనుకో, మీకు ఎవరైనా 2 లక్షలు వచ్చాయి, 20 లక్షల 2 లక్షలు పోదేవాడు 18 లక్షలు అయితే నాకు ఉన్నాయని చెప్పి అంటారు అనుకో, ఏమవుతుంది? ఆ 2 లక్షలు అట్లే పోతుంది. వాడు ఇంకా మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏమని చేస్తాడు? కాదు మీరు ఇంకా గెలుచుకున్నారు, ఇంకొక 20 లక్షలు గెలుచుకున్నారు కాబట్టి ఇంకా 3 లక్షలు మీరు ట్యాక్స్ కట్టాలని చెప్పి కాకుండా మొత్తం మన పైసలు గుంజుకుంటాం. తర్వాత తీరా చూస్తే మనం మోసపోతాం. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా మనకున్న నాలెడ్జ్ని మన తెలిసిన వాళ్ళకు ఎక్కువ యూజే ఉన్నారు కాబట్టి చెప్పాలి. పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే ఏదైనా లింకులు రాగానే ఆ లింకులు వచ్చి ఇలాంటి సైబర్. ఒకవేళ మనం మోసానికి గురి కావద్దు. ఒకవేళ గురైతే ఏం చేయాలి? 1930 కాల్ చేయాలి. కాల్ చేస్తే మీ అమౌంట్ ఏదైతే ఆ నేరస్తులు పోతాయో ఆ అమౌంట్ హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయ్యి అక్కడికి కాకుండా మీకు కాకుండా ఉంటాయి. హోల్డ్ బ్యాంక్ కంట్రోల్ ఉంటుంది. అవి చట్ట పరిధిలో మనం తీసుకునేదానికి వెసులుబాటు. అంటే మనం సైబర్ నేరానికి గురి కావద్దు. ఫస్ట్ ఒకవేళ తప్పిదారులకు గురైతే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? 1930 అనేది ఖచ్చితంగా మనకు గుర్తు రావాలి. ఇంకోటి ఏంటి అంటే, సరే ఈ సైబర్ ఇంకోటి ఏంటి అంటే గాంజా ఇన్ఫర్మేషన్, పేకాట ఇన్ఫర్మేషన్ కానీ, బయట ఓపెన్ డ్రింకింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉన్నా 100 కానీ మాకు కానీ సిఐఆర్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఇది వివరాలు ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే గంజాయి అనేది మనోళ్ళు ఇక్కడ ఉన్న పిల్లలు తాగుతారు, కానీ బయట వాళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. ఇక్కడ మనోళ్ళు చెడు వేసిన కూడా వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకుంటారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కాబట్టి వాళ్ళను అంటే చిన్నప్పుడే మనం మొగ్గ దశలనే మనం చేస్తే అది అన్నీ అక్కడ ఎవరైతే గంజాయి సప్లయర్ ఉంటారో వాళ్ళు పట్టుకుంటే మన వాళ్ళు సేఫ్ ఉంటారు. అది మన దాకా వస్తే తెలుస్తుంది. అంటే మన ఇంట్లో ఎవరైనా గంజాయి వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు, సైకోలాగా ప్రవర్తిస్తాడు. కాబట్టి మన కుటుంబం అంధకారంలో పోతుంది. కాబట్టి సిగరెట్ ఒక 4-5 కూడా సిగరెట్ పోయి ఒక రహస్య ప్రయోజనం అంటే ఎవరు పోలీసు
అంటే మనం అర్థం ఏం చేసుకోవాలా, గంజాయి తాగుతారని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లానే పోలీస్ స్టేషన్ కలిసి సార్ బాగా మంది కూడా గంజాయి తాగుతారు అది అది వేగ అది చెప్పదు. అక్యురేట్ ఉండాలా, ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మేము స్పందిస్తాం. అంతేగాని వచ్చి ఊళ్ళో బాగా మంది తాగుతారు, ఇక్కడ బాగా మంది తాగుతారు అట్లా చెప్పొద్దు. ఎప్పుడు మీ వివరాలు ఎప్పుడైనా బేకార్ దాంట్లో చెప్పాలా, అక్యురేట్గా చెప్పాలా. బయట మందు తాగిన ఓపెన్ డ్రింకింగ్ తాగినా చెప్పాలి. ఎందుకంటే మందు తాగినప్పుడు వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అమ్మాయిలు పోతూ ఉంటారు, మనోళ్ళు పోతూ ఉంటారు.